అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అక్టోబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మకర రాశి వారికి ఎలా ఉంది? 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అక్టోబర్ మాసంలో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి 2వ ఇంట శని వక్రీకరించి 3వ ఇంట రాహువు, 5వ ఇంట గురువు మరియు 6వ ఇంట కుజుడు మరియు 9వ స్థానంలో రవి బుధ కేతులు, 10వ స్థానంలో శుక్రుడు, 11వ తారీఖు నుంచి బుధుడు ప్రవేశించేస్తాడు తులారాశిలోకి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేదు. వాస్తవానికి ఉన్న 15 రోజుల్లో 8 రోజుల పాటు అనుకూలత లేకపోవడం, 7 రోజుల పాటు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండడం, మిశ్రమ ఫలితాలు. అయినప్పటికీ కూడా గ్రహణ ప్రభావం అనేటువంటిది మీకు మంచి వాతావరణాన్ని తీసుకొని వస్తుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల అనుకున్నటువంటి విధంగా కంటే ఎక్కువగా లాభాన్ని పొందేటువంటి అవకాశం ఈ యొక్క మకర రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, హోటల్ వ్యాపారస్తులకి, విద్యాలయాలు, జ్యువెలరీ రంగంలో, అలాగే ఈ సంబంధించినటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులకి చక్కటి అవకాశాలు కలుగుతాయి. లాభదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు. రైతులు మాత్రము జాగ్రత్తలు పాటించండి. ఏదైనా నిర్ణయం తీసుకోదలిస్తే అక్టోబర్ 20వ తారీఖు తర్వాత మీకు అనుకూలమైనటువంటి సమయం ఉండబోతుంది. తద్వారా మంచి దిగుబడి వచ్చేటువంటి పంటల్ని అక్టోబర్ 20 తర్వాత వేసుకోవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి సమస్యలు, చిక్కులు యథావిధిగా గతంలో లాగానే తప్పవు. కాబట్టి నూతన పెట్టుబడులకి సంబంధించి విషయాల్లో జాగ్రత్తలు పాటించి నిర్ణయం తీసుకోండి. ఇక కోర్టు సంబంధమైనటువంటి విషయాలు మీకు కొంత నిరాశాజనకంగా జరిగే అవకాశం, ఎందుకంటే పోస్ట్ పోన్మెంట్ జరగడం కానీ మీకు అనుకూలంగా లేకపోవడం కానీ జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి శ్రీకారము ఈ అక్టోబర్ 11వ తారీఖు రోజు తర్వాత మీ జీవితంలో ఏర్పడబోతుంది. కాబట్టి శుభం యోగం అనేటువంటిది అక్టోబర్ 11 తర్వాత మీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగస్తులకి మంచి చక్కటి అవకాశాలు 11వ తారీఖు రోజు తర్వాత ఏర్పడబోతున్నాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్కి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను ఫలిస్తాయి. అలాగే విద్యార్థులు చక్కటి విద్యా అవకాశాన్ని పొందుతారు. కోరుకున్నటువంటి చోట్లో మీరు ప్రవేశాన్ని పొందుతారు. ఇవన్నీ కూడా అనూహ్యంగా జరుగుతాయి. గ్రహణ ప్రభావం మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉండడం, జరిగేటువంటి మంచి ఎక్కువగా జరగడం, జరిగేటువంటి చెడు గ్రహ సంచారం అనుకూలంగా లేకపోయినా జరిగేటువంటి చెడు తక్కువగా ఉండడం, ఈ కారణం చేత ఒక రకంగా మకర రాశి వారు ఈ యొక్క అక్టోబర్ మాసంలో అదృష్టవంతులని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా గమనించుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మంచి, చెడు, ఖర్చు, ఆదాయం ఎలా ఉండబోతుందో మనం క్లుప్తంగా తెలియజేసుకున్నాం. 1వ తారీఖు రోజున గమనించుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత గత 2 రోజుల్లోగానే ఉంటుంది. అలాగే ఎటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి జిగ్జాగ్గా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. చేయు ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక 2, 3 తారీఖుల్లో కనుక చూసుకుంటే సంతానంతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంతానం మూలకంగా ఖర్చులు కానీ, సంతానం మూలకంగా సమస్యలు కానీ పెరుగుతాయని చెప్పవచ్చు. లౌక్యంతో మీ సంతానంతో వ్యవహరించండి. అలాగే న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత నిరాశాజనకంగా ఉండే అవకాశం ఈ 2, 3 తారీఖుల్లో ఉంటాయని చెప్పవచ్చు. ఇక 4, 5, 6 తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం కానీ, చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు పొందేటువంటి అవకాశం కానీ, లేదా అధికారుల యొక్క అండదండలు పెరగడం కానీ ఈ 4, 5, 6 తారీఖుల్లో మీకు కలుగుతాయి. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగే విధంగా మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాకుండా సమయానికి ధనాదాయం కూడా మీకు చేతికి అందుతుంది. ఇక 7, 8 తారీఖులో కనుక చూసుకుంటే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కుల వృత్తులు, చేతి వృత్తులు, రోడ్ సైడ్ వ్యాపారస్తులు, వీళ్ళకందరికీ కూడా అధిక ధనాదాయం కలిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 9, 10, 11 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. చేసేటువంటి ప్రతి పనియందు కూడాను ఆటంకాలు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి. అలాగే సమయానికి నిద్ర పట్టకపోవడము, ప్రతి పనియందు కూడాను చికాకు కలిగించే విధంగా ఉండడం, మానసిక ప్రశాంతత లోపించడం ఈ 9, 10, 11 తారీఖుల్లో ఉంటాయి. అయితే ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పటికే పెట్టుకున్నటువంటి
ఖర్చులు అనగా ఆ 9, 10, 11 తారీఖుల్లో ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్న ఖర్చుల్ని తగ్గించుకోండి. ఎందుకంటే ఆకస్మికంగా ఖర్చులు కూడా 9, 10, 11లో ఏర్పడబోతున్నాయి. ఇక 12, 13 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఎన్నాళ్ళ నుంచో మీరు ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారో, ఒక పనిని పూర్తి చేయాలనుకుంటారో ఆ పనిని పూర్తి చేసే సదవకాశం మీకు 12, 13 తారీఖుల్లో కలగబోతుంది. ఇక అన్ని రకాలుగా విందులు వినోదాల్లో బంధువులు స్నేహితులతో పాల్గొంటారు, సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఇక 14, 15 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, మనస్సు కలవరపరిచే విధంగా కొన్ని సంఘటనలు జరగడం, అలాగే ధన నష్టం కూడా ఉండడం, ఈ కారణం చేత కొన్ని రకాల ఇబ్బందులు 14, 15 తారీఖుల్లో మీరు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా 17వ తారీఖు తర్వాత గ్రహ సంచారం మార్పు అనేటువంటిది ఉండడం మీ జీవితంలో కొన్ని మార్పులకి ఈ 15వ తారీఖు రోజు లోపల జరిగేటువంటి సంఘటనలు నాంది పలుకుతాయని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చు ఏదేమిటంటే గ్రహ సంచారం మిశ్రమ ఫలితాలు అనేటువంటి ఉన్నప్పటికీ కూడా గ్రహణ ప్రభావం, సూర్యగ్రహణ ప్రభావం మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత జరిగే మంచి ఎక్కువగా మంచి జరుగుతుంది, జరిగే చెడు తక్కువగా చెడు జరుగుతుంది. అయితే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడా జీవితంలో పైకి రావాలి, అనుకున్నది సాధించుకోవాలి అని అంటే దైవానుగ్రహం తప్పనిసరి. పైగా గ్రహణ ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క మేష వృషభ మిథున సింహ కన్య తుల ధనుస్సు కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోషం ఉంది. కాబట్టి అక్టోబర్ 3వ తారీఖు రోజున గ్రహణ దోష నివారణ హోమాలు మధ్యాహ్నం 3 గంటల వరకు స్టార్ట్ అవుతాయి. 12 గంటల వరకు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం పర్ హెడ్ 1500 ఈ యొక్క గ్రహణ దోష నివారణ హోమాలు చేయించడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 2వ తారీఖు రోజున మహాలయ అమావాస్య పితృపక్షాలు సందర్భంగా తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాలలో మరణించిన వ్యక్తుల యొక్క ఆత్మతృప్తి కోసం పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి రుసుము కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. గురుగారు, ఈ రాశి వారికి మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందడం కోసం ప్రతి శనివారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకము జరిపించుకొని మీరు ఈ నల్ల నువ్వుల నూనెతో ఆ దీపారాధన చేసి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి. తద్వారా చాలా మటుకు సమస్యలు అనేటువంటివి తొలగించబడతాయి. ఇక మంగళవారం రోజున ఈ 15 రోజుల లోపల ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాల పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అభిషేకము, అర్చన జరిపించుకోండి. ఇప్పుడు చెప్పబడినటువంటి ఫలితాలన్నీ కూడా రాశిపరంగా గోచార రీత్యా వచ్చేటువంటి సమస్యలకి పరిష్కారాలు, వివరణలు. మీరు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అంటే మీ యొక్క జన్మజాతక రీత్యా వచ్చేటువంటి సమస్యలు. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించినట్లయితే, వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే తప్పకుండా సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. గురుగారు, చాలా చక్కటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.